హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కొన్ని చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. అలానే కొన్ని బెండకాయలు, నేతి బీరకాయలు కూడా హార్వెస్ట్ చేశానండి. అలాగే కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాను. కలర్ అయితే సూపర్గా ఉంటుందండి. అలాగే రుచి కూడా అమోఘం అండి. ఇలా గుత్తులు గుత్తులుగా వంకాయలు చూడడానికి భలే కంటికి ఆహ్లాదంగా ఉంటుందండి. టమాటా కూడా కాపు స్టార్ట్ అయిందండి. చూద్దాం ఈ ఇయర్ ఎంత ఈల్డ్ ఇస్తుందో. వీటికైతే హ్యాండ్ పాలినేట్ చేయాలండి. ఇలా మార్నింగ్ వచ్చి మనం వీటిని ఇలా పాలినేట్ చేస్తే సరిపోతుందండి. అంతే, ఇలా స్టెమ్ని ఇలా కదిపినా కూడా అవి పాలినేట్ అయిపోతాయండి. తోటకూర కూడా హార్వెస్ట్ చేద్దామండి. మొక్క తోటకూర అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చిలక తోటకూర ఉందండి, అది కూడా లేత కూర కదండి, చాలా బాగుంటుంది. మన ఈ తోటకూరతో చిలక తోటకూర కలిపి వంట చేసుకోవచ్చు. ఏదైనా కూడా ఆర్గానిక్ పంట కదండి, హెల్తీ అన్నమాట. నేనైతే తోటకూర స్పెషల్గా వేయనండి, ఒకే టబ్లో ఒకే ప్లేస్లో వేయను. ఎందుకంటే ఒకే చోట అయితే అంత హెల్తీగా నాకు రావట్లేదు. ప్లేస్ కూడా మనకి కలిసి రావాలి అంటే ఏదైనా వేరే మొక్కల్లో మనం అక్కడక్కడ 2 సీడ్స్ పడేసుకొని వెళ్తే ఇలా హెల్తీగా వస్తాయండి. సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ అండి, వెరీ లిటిల్ హార్వెస్ట్. ఏదేమైనా మన ఇంట్లో పండించుకునే పంట కదండి, వెరీ హ్యాపీ అన్నమాట. ఓకే అండి, ఉంటాను మరి.